స్కూల్‌కు పోయినమా, అటెండెన్స్ ఏసినమా, పిల్లలకు పాఠాలు చెప్పినమా, టైం కాగానే అవతల పడ్డమా అన్నట్టే ఉంటారు చాలా మంది టీచర్లు. కానీ అక్కడక్కడ బడిని గుడి లెక్క భావించి పిల్లల బతుకులు బాగు చేసేటందుకు మనస్సును పెట్టి డ్యూటీ చేసే పంతులు సుతుంటారు. పిల్లలు కాదు ఇల్లు పిడుగులు. అవును, చదివేది గవర్నమెంట్ బల్లనే గాని ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లగాళ్ళు కూడా ఇలా ముందు పనికిరారు అనుకోరాదండి. ఆ లెవెల్లో వీళ్ళకు పాఠాలు చెప్తున్నాడు వాళ్ళ సారు కేశవు. ఇగో ఈయననే ఆ సారు. మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉన్న హవేలీ జెడ్పీ స్కూల్ ఇల్లది. బయటి నుండి చూస్తే టార్పాలిన్లతో కప్పిన గుడిసె లెక్క అవుపడుతున్నది కదా, కానీ దాన్నే ఈ సారు గుడి లెక్కన చూస్తాడు. పిల్లలందరినీ చుట్టూ కూసుండబెట్టుకొని అర్థమయ్యేటట్టు చదువు చెప్తాడు. వీళ్ళ టాలెంట్ ఏందయ్యా అంటే ఒకటేసారి రెండు చేతులతోని రెండు భాషలలో రాస్తారు పిల్లలు. ఎక్కాలు ఏడిదాకంటే ఆడదాకా పట్ట పట్ట చెప్పేస్తారు. నిద్రల లేపి 970 ఎక్కం చెప్పుమన్న అప్ప చెప్తారంటే కళ్ళు మూసి తెరిచేటాలకు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తారు. వీళ్ళందరికీ పుస్తకాలలో ఉన్న పాఠాలే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా నేర్పిస్తున్నాడు కేశవ్ సారు. ఎప్పుడన్నా ఈ సార్ రాకపోతే ఇక సీనియర్ స్టూడెంట్లే పిల్లలకు పాఠాలు చెప్పేటట్టు వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చినట. మా పిల్లల బతుకులు బాగు చేసేదందుకు ఈ సార్ తీసుకుంటున్న శ్రద్ధకు వేవేల దండాలు వానబట్టిరట పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. ఈ ముచ్చటెరకై తదిమ ఊరోలు సుత తారీఫ్ చేయబట్టిరట సార్ను.